తదుపరి ఆచార్య మసన చెన్నప్ప గారు, మీరు ఎన్నో పరిశోధనలు చేశారు చరిత్రకు సంబంధించి. ఇప్పుడు భారతదేశం యావత్తూ కూడా రామనామస్మరణతో ఊగిపోతూ ఉంది. ఎవరిని కదిపినా జై శ్రీరామ్ అంటూ. ఏంటి, ఒక ఫీవర్ లాగా, ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం ఉంది భారతదేశం అంతా. ఎందుకు ఇలా? జై శ్రీరామ్. మైక్ తీసుకోండి. ఆంటీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పాడవలే రామనామము. ఇది నా పద్యం, నా స్పందన. ఒక భారతదేశమే కాదు, ప్రపంచమంతా స్పందిస్తున్నటువంటి శ్రీరామునికి తమ యొక్క స్తుతుల్ని అందిస్తున్నటువంటి సమయంలో నేను చెబుతున్న పద్యం ఇది. పాడవలె రామనామము ఆడవలయు లోకమంత ఆనందముతో కూడవలె భారతీయులు మోడిని స్తుతించి భక్తి మోదంబలరన్. నేను మీరు చెప్పినట్టుగా రామాయణాన్ని అంతా చదివి శ్రీరామ కథాగేయమని ఒక చిన్నపిల్లలకే పుస్తకం రాశాను. అంటే మంచి బాలురు కావడానికి ఈ పుస్తకం రాశాను. ఎందుకంటే రాముడు మంచి బాలుడు కనుక. రాముడిని గుడ్ బాయ్ అంటారు. రాముడు గుడ్ బాయ్ కనుకనే భారత ప్రభుత్వం కానీ లేకపోతే భక్తజనం కానీ ఆ రాముణ్ణి బాలరామునిగా అయోధ్యలో రామమందిరంలో ప్రతిష్ఠించారని నేను భావిస్తూ ఉన్నాను. అసలు బాలరాముణ్ణి ప్రతిష్ఠించారా? ఆ బాలరాముని విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేశారా? నాకు అనిపిస్తుంది అక్కడ ధర్మాన్నే ప్రతిష్ఠించారు అని నా భావన. ఎందుకంటే ధర్మో రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. వేదోకిలో ధర్మమూలం. 4 వేదాల్లో ఏ ధర్మం చెప్పబడిందో ఆ ధర్మమే ఆకారంగా ధరిస్తే రాముడయ్యాడు. రాముడు లేకపోతే భారతదేశం కాదు, అసలు ప్రపంచంలో మానవ జీవితానికి అర్థమే లేదని నా భావన. రాముడు చారిత్రక పురుషుడా? ఆయన నటించాడా? ఆయన జీవించాడా అంటారు. కానీ నేను 100కి 100 రాముణ్ణి ఒక చారిత్రక పురుషునిగా, మహాపురుషునిగా నేను భావిస్తాను. ఎందుకంటే రాముడు దశరథ రాముడు, రాముడు కౌసల్య రాముడు, రాముడు అయోధ్య రాముడు. అంతేకాదు రాముడు సూర్య వంశానికి చెందినవాడు, రాముడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు, రాముడు రఘుకులాన్వయనుడు. శ్రీకంఠ చాపకండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. పోతన భాగవతంలో కూడా రాముణ్ణి దశమస్కందంలో ఈ పద్యంతో స్తుతిస్తాడు. రాముడు చారిత్రక పురుషుడు. 13 లక్షల సంవత్సరాల క్రితం రాముణ్ణి ఇంకా మనం మరవలేం, ఎప్పుడు మరవలేం, ఎన్ని యుగాలైనా మరవలేం. త్రేతాయుగాన్ని, ఆ కృతయుగ ధర్మాన్ని రాముడు కలియుగానికి కూడా అందించగలడు. ఎన్ని యుగాలకైనా ఆయన అందించగలడు. అసలు విషయం ఏమిటి అంటే, నారదుడు తన దగ్గరికి వచ్చినప్పుడు వాల్మీకి అడిగాడు, నేను ఏం రాయాలి, ఏ పుస్తకం రాయాలి అని అడిగాడు. అప్పటికే నారదుని వల్ల అతడు ఋషి అయిపోయాడు. రామనామాన్ని స్మరించి వాల్మీకి ఒక బోయవాడు ఋషి అయ్యాడు. రామనామాన్ని స్మరించినటువంటి బోయవాడు అతడు ఋషి వాల్మీకిగా పేరు పొందినాడు. అతని పూర్వాశ్రమంలో వాల్మీకి అనే పేరు లేదు. రామనామం ఒక బోయవాడిని ఋషిని చేస్తే ఆ ఋషి రాసినటువంటి రామాయణం రాముణ్ణి దేవుణ్ణి చేసింది. రాముని దేవునిగా మనం ఎందుకు భావిస్తున్నాము అంటే, ఆయన ధర్మానికి ప్రతీక గనుక. ధర్మం లేకపోతే అసలు నిజానికి మానవ జీవితమే లేదు.
యజ్జద్ ఆచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది రాముని గురించి అని నా అభిప్రాయం. భారతంలో చెప్పినటువంటి ఆ శ్లోకం ఆ రాముని గురించి అని. కాబట్టి ఆయన మనకు ఆదర్శ మానవుడు. ఎందుకంటే అతడు ఆదర్శ మానవుడు ఎందుకంటే సప్త మర్యాదలు ఆయనలో ఉన్నాయి. ఒకటి ఆదర్శపుత్రుడు, తర్వాత ఆదర్శపతి, సీతమ్మకు ఆదర్శమైనటువంటి భర్త, తర్వాత ముగ్గురు తమ్ముళ్లకు ఆయన ఆదర్శమైనటువంటి సోదరుడు ఆయన, తర్వాత లవకుశులకు ఆదర్శమైనటువంటి తండ్రి, తర్వాత ఆదర్శ పాలకుడు ఆయన. ఇక్కడ చెప్పాలి చాలామంది రామరాజ్యం ఎక్కడ ఉంది అని. నేను విశ్వవిద్యాలయంలో ఆయన రామరాజ్యం ధర్మస్వామ్యం అని ఒక టాపిక్ ఇచ్చి ఒక అమ్మాయి చేత నేను పిహెచ్డి చేయించాను. చాలామందికి డౌట్ అన్నమాట, రామరాజ్యం ఎక్కడ ఉంది అని. నేను చెప్పాను రాముడు అరణ్యంలో ఉన్నాడు కానీ రామరాజ్యం అయోధ్యలో ఉంది అన్నాను. ఎందుకంటే అక్కడ నందిగ్రామంలో ఉండి భరతుడు ఏదైతే రాముని పాదుకలను అక్కడ పెట్టి రాజ్యం చేస్తున్నాడో అది రామరాజ్యం. కాబట్టి రామరాజ్యం సామాన్యమైంది కాదు. ఇప్పటికి కూడా రామరాజ్యం కావాలని కలలు కంటాం. ఎందుకంటే రామరాజ్యం అంత గొప్పది. రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ బంగారు కంకణాలే ధరించేవాళ్ళు. చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఆ కాలంలో ఎవరు పిల్లల అంత్యేష్టిలో తల్లిదండ్రులు పాల్గొనేవాళ్ళు కాదు అంటే దాని అర్థం ఏమిటి అంటే అకాల మరణాలు ఆ రోజుల్లో లేవు అని లెక్క అన్నమాట. ఎంత గొప్ప విషయం చూడండి. రాముణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకున్నారు. కైకేయి ఏదో వంచన చేత అతన్ని అడవులకు పంపించవచ్చు కానీ అతడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసినాడు. అతడు గుహుని విషయంలో ఎట్లా వర్తించాడు, శబరి విషయంలో ఎట్లా వర్తించాడు, సుగ్రీని విషయంలో ఎట్లా వర్తించాడు, చాలా గొప్ప విషయం. అతడు గొప్ప ఆదర్శ పాలకుడే కాదు, ఆదర్శ శత్రువు కూడా. ఎందుకు ఆదర్శ శత్రువు అంటే రావణాసురుడు చనిపోయిన తర్వాత అక్కడ రాముడు విషాదాన్ని ప్రకటించాడు. అన్నా ఇదేమిటి విషాదాన్ని ప్రకటిస్తున్నావు, ఒక దుర్మార్గుడు రాక్షసుడు చనిపోతే అంటాడు. లేదు బ్రతికుండంగానే మనిషిని ఎవరినైనా మనం నిందించాలి కానీ చనిపోయిన తర్వాత నిందించకూడదు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. కాబట్టి ఇప్పుడు రావణుడు నాకు జ్యేష్ఠ భ్రాత అన్నాడు. రామాయణంలో చూడండి ఎంత గొప్పగా ఉంది. చాలా విషయాలు చాలా సందర్భాల్లో ఉన్నమాట. రాముని యొక్క వ్యక్తిత్వంలో ఎక్కడ కూడా ఒక మచ్చలేదు. కాబట్టి రాముడు దివ్యమానవుడు, గొప్ప మానవుడు, మహానుభావుడు ఆయన. అందుకే ఆ నారదుడు వాల్మీకి దగ్గరికి వచ్చినప్పుడు వాల్మీకి నారదుని అడుగుతాడు చాలా చక్కగా అన్నమాట. కోస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. తర్వాత